హాయ్ గైస్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఈరోజు ఫస్ట్ డబుల్ హెడర్ జరగనుంది. ముందుగా ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ఒక విశేషం ఉంది. అదేంటంటే షాకింగ్ యాక్సిడెంట్ వల్ల దాదాపు సంవత్సరన్నర క్రికెట్‌కి దూరమైన మన డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మ్యాచ్ ఆడనున్నాడు. అంతేనా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కూడా తిరిగి చేపట్టనున్నాడు. ఇది ఈ సీజన్‌కే పెద్ద న్యూస్. డాక్టర్స్ పంత్ సివియర్ ఇంజరీ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పినా, పంత్ పట్టుదలతో, కఠోర శ్రమతో అందరూ అనుకున్న దానికన్నా ముందే రికవర్ అయ్యాడు. ఏకంగా ఎన్‌సీఏ ఫిట్‌నెస్ టెస్టే పాస్ అయ్యి ఈ సీజన్‌లో కీపింగ్ కూడా చేయనున్నాడు. ఇంకోవైపు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత ధావన్ కాంపిటీటివ్ క్రికెట్‌కి తిరిగి రానున్నాడు. ఐపీఎల్‌లో కన్సిస్టెంట్‌గా ఆడే ధావన్ ఎలా ఆడతాడు అన్న దాని మీద పంజాబ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు చండీగఢ్‌లో తలపడనుంది. ప్రతి ఏడాది టీమ్‌లో లెక్కలేనన్ని మార్పులు చేసే పంజాబ్ ఈసారి వాళ్ళ హోమ్ గ్రౌండ్‌నే మార్చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చండీగఢ్‌లోని ముల్లన్పూర్‌లో నిర్మించిన కొత్త స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో ఇదే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్. దాదాపు 33,000 మంది కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం పంజాబ్‌కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. కొత్త స్టేడియం కనుక పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఎక్స్‌పర్ట్స్ అయితే పిచ్ బ్యాటర్స్‌కి అనుకూలంగా ఉండొచ్చని అంటున్నారు. ఈ 2 టీమ్స్ ఇప్పటివరకు హెడ్ టు హెడ్ 32 సార్లు పోటీ పడ్డాయి. అందులో ఒక్కొక్క టీము 16 సార్లు గెలిచాయి. ఈ ఏడాది 2 టీముల స్ట్రెంగ్త్‌లు, వీక్‌నెస్‌లు కూడా ఒకలాగే ఉన్నాయి. దానితో ఈరోజు మనం ఒక మంచి ఎక్సైటింగ్ క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం ఉంది. మ్యాచ్ ఎలా జరిగినా గానీ, ఈరోజు హైలైట్ మాత్రం రిషబ్ పంతే. ఇక నా ఉద్దేశంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ 12 ఇలా ఉంటుంది. వార్నర్, పృథ్వీ షా, మార్ష్, స్టబ్స్, పంత్, లలిత్ యాదవ్, కుమార్ కుషగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్, ముఖేష్ కుమార్, నార్కియా, ఖలీల్ అహ్మద్ ఉంటారు. ఇక పంజాబ్ ప్రాబబుల్ 12 ఇలా ఉంటుంది. ధావన్, బేస్టో, ప్రభ్ సిమ్రన్, లివింగ్‌స్టన్ లేదా రూసో, అథర్వ తైడే, శామ్ కరన్, జితేష్ శర్మ, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, రబాడా, రాహుల్ చహర్, హర్షదీప్‌లు ఆడొచ్చు. 2 టీమ్స్‌కి లోవర్ మిడిల్ ఆర్డర్‌లో సరైన బ్యాటర్స్ కనిపించటం లేదు. ఎవరైనా ఇండియన్ ప్లేయర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారేమో చూడాలి. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ కాకుండా డీసీకి మెయిన్ ప్లేయర్ మిచెల్ మార్ష్. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆల్రౌండర్‌గా ఎంత బాగా ఆడితే ఢిల్లీకి అంత మంచిది. పంజాబ్‌కి ఈ మ్యాచ్‌లో బెయిర్స్టో, హర్షదీప్‌లు కీలకం కావచ్చు. ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా బ్యాటింగ్ ఫార్మ్ దృష్ట్యా డీసీకే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.